చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మోసం చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్ది మహిళా పక్షపాతిగా నిలిచిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని టీటీడీ పాలక మండలి సభ్యులు వై సీతారామిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా చేయూత స్త్రీనిధి పథకం నిధుల పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సివి విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్యతో కలిసి వై సీతారామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభాస్థలి వద్దకు రాగానే ఎంపీడీఓ మునెప్ప, ఏపీఎం జయశ్రీ ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు. రాఘవేంద్ర స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వై సీతారామిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మోసం చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే మా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దారు. వైఎస్ఆర్ ఆసరా పథకం మీద 726 డాక్టర్ గ్రూపులకు 3,35,00,000 రూపాయలు, 4వ విడత వైఎస్ఆర్ చేయూత 3,606 మందికి 6,76,00,000, 12,500 రూపాయలు. స్త్రీనిధి పథకం మీద 500 మంది లబ్ధిదారులకు 3,02,00,000 రూపాయలు మెగా చెక్కును ఆవిష్కరించడం జరిగింది. అందరూ త్వరలోనే మీకు అందరికీ ముట్టినాయి కదమ్మా ఇవన్నీ పథకాలు. అందరూ చెప్పాలా జై జగన్ అని గట్టిగా చెప్పండి. రేపు యుద్ధానికి సిద్ధమ్మా, సిద్ధము కదా. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో గుర్తుంచుకొని ఫ్యాన్ గుర్తుకు మీరు ఓటు వేసి రేపు మా సోదరుడు బాలనారెడ్డి అయిన గారు, మా సోదరుడు అనివార్య కారణం వల్ల రాలేదు, అందుకోసం నేను వచ్చినాను. మీరు తప్పకుండా మా సోదరునికి జగన్మోహన్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు.